చాలా పర్యాయాలు నేను ఎక్కడికి వాక్యం చెప్పడానికి వెళ్ళినా ఈ సాక్ష్యం చెప్తాను. నా దేవుడు జీవితంలో చేసిన సాక్ష్యాన్ని చెప్తాను. చెప్పినప్పుడు ఆ సాక్ష్యం వినినటువంటి వారందరూ ఏమంటారు తెలుసా? అయ్యా, మీ సాక్ష్యాన్ని విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చిందండి అంటారు. ఏమా ఏంటంటే, అయ్యా నేను కూడా బలహీనంగా ఉన్నానండి, నాకు కూడా గుండెల్లో బలహీనత ఉందండి, అయ్యా నాకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయండి. మీరు సాక్ష్యం చెప్పిన తర్వాత, మీ మాటలు విన్న తర్వాత, మిమ్మల్ని బాగు చేసిన దేవుడు నన్నెందుకు బాగు చేయడం అనేటువంటి ధైర్యం నాకు కలిగిందండి అని అంటారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అద్భుతాలు మనుషులలో ప్రత్యక్షపరచబడడానికి, ఆయన శక్తి నిరూపణమవడానికి, ఆయన నామం మహిమపరచబడడానికి ఒక్కొక్క పర్యాయం మన శరీరంలోనికి రోగాలు వస్తూ ఉంటాయి. ఆ రోగాలు ఆయన నామ మహిమార్థమై మనల్ని ప్రభు తొలగిస్తూ ఉంటాడు. 6 కారణాలు చెప్పాను. మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది, ఆరవది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రోగిస్తులుగా ఉన్నవారు, బలహీనులుగా ఉన్నవారు ప్రార్థన చేయాల్సిన విషయం ఏంటి తెలుసా? అయ్యా, మా రోగానికి కారణం ఏంటో తెలియపరచండి అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలియపరుస్తాడు ప్రభు, తెలియపరుస్తాడు. రాయ్, నువ్వు తాగింది మంచిది కాదు, నువ్వు తిన్నది మంచిది కాదు, నువ్వు చేసిన పని మంచిది కాదు, నువ్వు చేసిన పాపము, నువ్వు చేసిన దుర్నీతి, లేదా నువ్వు ఇలాగుంటూ వల్ల, నువ్వు అలాగుంటూ వల్ల, నువ్వు దురాత్మలు, ఇలాంటి కారణాల వల్ల నీకు రోగం వచ్చింది అని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు ప్రభు వచ్చి ప్రభు పాదాల మీద పడితే నీకు కలిగిన రోగం ఎలాంటిదైనా, నీకు కలిగిన బలహీనత ఎలాంటిదైనా స్వస్థపరచుటకు ఆయన సమర్థుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీకు కలిగిన బలహీనత ఎలాంటిదైనా, నీకు కలిగిన రోగం ఎలాంటిదైనా, ఎంత శక్తివంతమైనదైనా, దానికంటే శక్తివంతుడైన దేవుడు నిన్ను స్వస్థపరచుటకు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. అంటాడు కదా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను సర్వ శరీరులకును దేవుడినై ఉన్నాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీలో ఎలాంటి బలహీనతలు ఉన్నా నాకు తెలియదు. మీ బలహీనత కారణం ఏంటో నాకు తెలియదు. ఒకవేళ కారణాలు దేవుడు నీకు బయలుపరిస్తే, ఈరోజు నీ కారణము, నీ బలహీనత కారణం ఏంటో దేవుడు నీకు బయలుపరిస్తే, నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, నీ బ్రతుకును ప్రభువుకి ఇవ్వగలిగితే, నువ్వు ప్రభు దగ్గరికి రాగలిగితే, నీ స్థితిని మార్చుకోగలిగితే, ఈరోజే ఆయన నిన్ను బాగు చేయునుగాక. ఈరోజే ప్రభు స్వస్థతను పొందుకుందువుగాక, ప్రభు నెమ్మదిని అనుభవించుదువుగాక, ప్రభు కృపను పొందుకుందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ 38 సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడుగా ఉన్నటువంటి వాని యొక్క రోగములకు కారణం ఏంటంటే పాపము. వాడిని పాప జీవితం వాడిని బలహీనుడు చేసేది, వాడిని పాప జీవితం వాడిని రోగిస్తుగా చేసేది. జాగ్రత్తగా వింటే ప్రభువారు అంటున్నాడు, రైట్, నువ్వు బాగుపడ్డావు, మరలా ఎక్కువ కిండికి రాకుండా అంటే ఏం చేయాలి? పాపం చేయకూడదు. ఇప్పుడు మీకు మంచి మాట చెప్తాను. వాడికి 38 సంవత్సరాలుగా రోగం ఉండి కదలలేకుండా ఉన్నాడు. అంతకుముందు 8 సంవత్సరాలు ఉన్నాడు వాళ్ళకి తెలియదు. ఇచ్చిపుచ్చి ఒక 20 సంవత్సరాలు ఉన్నాడు అనుకుందాం. 20, 38 ఎంత 58 సంవత్సరాలు అయింది, 60 సంవత్సరాలు వచ్చేసింది. ఇంకా 60 సంవత్సరాలు ఉన్నవాడు పాపం ఏం చేస్తాడు? మనం అనుకునే పాపం ఏం చేయకపోవచ్చు, మనం అనుకునే పాపాలు ఏం చేయకపోవచ్చు. అసలు పాపం అంటే మనకు తెలుసా? నేను 8 రకాల పాపాలు చూపిస్తాను మీకు. 1, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. సకల దుర్నీతి పాపమే, నీతి కానిది ఏదో పాపం. సకల దుర్నీతి పాపమే. దుర్నీతి అంటే నీతియుక్తమే కానిది, నీతికరము కానిది, క్రమశిక్షణ కానిది అంతా పాపమే. 2వది, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 23వ వచనంలో, విశ్వాస మూలము కానిదేదో అది పాపం. అంటే నువ్వు చేసే పనికి మూలం ఏదై ఉండాలి? విశ్వాసమై ఉండాలి. ఆ విశ్వాస మూలము లేని పని ఏది చేసినా అది ఏమవుతుంది? నీవు చేసే పనికి మూలం ఏమై ఉండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాస మూలం లేకుండా చేసే ప్రతి పని ఏంటది? పాపమే. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఉదాహరణకు చెప్తాను, మనం క్రైస్తవులం, ప్రభువు నమ్ముకున్నవారు, ప్రభువు నమ్ముకున్నటువంటి మనము ఒకవేళ ముహూర్తాలు దగ్గరికి వెళ్ళాం, ముహూర్తాలు చూసుకుని కార్యక్రమాలు పెడుతున్నాం. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నీ యొక్క కార్యక్రమానికి మూలం ఏది? ముహూర్తమా, విశ్వాసమా? ఎంత పాస్టర్ వచ్చి ప్రార్థన చేసినా, 7 ప్రార్థనలు కాదు 70 ప్రార్థనలు చేసినా కదండి,
నువ్వు తలకెదురుగా ప్రార్థన చేసినా, పాస్టర్ గారు ₹1,00,000 కాయిన్కి ఇచ్చిన, ముహూర్తం అంటూ జరిగిందంటే ఆ కార్యక్రమానికి మూలం ఏది? ముహూర్తం. విశ్వాసం మూలం కాదు. విశ్వాసమే ఒక కార్యక్రమానికి మూలం అయితే, విశ్వాసమే నీ కార్యక్రమాలకు, నీ పనులకు, నీ దైనందిక జీవితానికి, నీ బ్రతుకు తెరువుకు వాక్యమే మూలమైతే, విశ్వాసమే మూలమైతే, అసలు దేవుని మీద ఆనుకుని ఏ పైనైనా మనం ఎప్పుడైనా చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, శుక్రవారమే కళ్ళపై ఎక్కర్లేదు, మంగళవారమే కళ్ళపై ఎక్కర్లేదు. మనం శుక్రవారం మంగళవారం తప్ప ఇంకోసారి కళ్ళపయ్యం. కారణం ఏంటంటే అయ్యో శుక్రవారం ఏంటంటే అవి శుక్రవారమే వేయాలి. శుక్రవారం కళ్ళ వేయాలి, ముగ్గెట్టాలి. ఆ ముగ్గెట్టుకుని దాటుకుని వెళ్ళాలి. మా జాగ్రత్తగా వినండి. విశ్వాసము మూలం లేని కార్యం ఏం చేసినా అది నీ జీవితంలో పాపంగానే ఉంటుంది. ఎలాగనుకుంటే ఎన్ని పాపాలు ఉన్నాయి మనలో. హల్లెలూయా. ఏమండి, ఇంకా చూడండి. యోహాను సువార్త మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. అక్కడ రాస్తాడు, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. చెప్పిన మాట వినకపోవడం పాపం. పాస్టర్ గారు పాట చెప్తాడు, ఏనో మనం అమ్మ 11 గంటలకు ప్రార్థన అంటే 11 గంటలకు ప్రార్థన అంటే 11 గంటలకు బయలుదేరతాం. లేదు ఇంటికాడ 11 గంటలకు బయలుదేరతాం. అది బయలుదేరటం ప్రారంభిస్తాం. ఎలాగా? 11 గంటలు. అయ్యి బాబు 11 అయిపోయింది, ప్రార్థన కొట్టండ్రల్లా ఏంటి కొంకులు అని మీరు అంటున్నారని ఒకసారి వస్తే మరి ఎవరో లేరు. 11 గంటలు 11 గంటల కంటే 11 గంటలకే మనం ఆరాధనకు రావాలా. అంతగా మించి నువ్వు ప్రార్థనకు వచ్చిన అది పాపమే. ప్రార్థనగా వచ్చా కానీ పాపం ఉడగట్టుకున్నాం. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆజ్ఞను అతిక్రమించడమే పాపమా? చేయొద్దన్న పని చేయడమే పాపమా? చేయమన్న పని చేయకపోవడమే పాపమా? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. ఇదిగో తర్వాత ఇలాగనే వీటి పాస్టర్ గారు అంటే కుదరదు. అన్నింటికి వచనాలు చెబుతారని వచనాలు రాసుకోవాలి, చూడాలి. సోది చెప్పుటేను తిరుగుబాటు, సోది చెప్పుటేను పాపముతో సమానం అంటాడు అక్కడ. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం. అక్కడ సోది చెప్పడం పాపం అంట. సోది చెప్పడం అంటే లేనిపోని మాట్లాడి చెప్పడం. జరిగింది చెబుతాం, అది ఊరంట ఉత్తి ఎంత సరదా ఇరికి బాబో ఇట్రా చెప్పు, ఏం జరిగిందో చెప్పు, ఏం జరగబోతుందో చెప్పు. ఆడేదో చెప్తే అమ్మో అది నాకేనేమో, అది నా గురించి, అది నిజమేనండో. నీవు మొన్న కడుపు నొప్పి వచ్చింది తెలుసా? మొన్న అంటే కడుపు నొప్పి అంటే మొన్న అంటే అయ్యి బాబు వచ్చింది రాకుండా ఉంటుంది కదా కడుపు నొప్పి. ఏదో రోజు వస్తుంది కదా కడుపు నొప్పి. మొన్న నీ కళ్ళు తిరిగా తెలుసా? కళ్ళు తిరిగాయా? పోయిన సంవత్సరం కళ్ళు తిరిగా అన్ని రైట్గా చెప్పేస్తున్నావు. మీకు అవసరం చెప్పడం, సోది చెప్పడముతో పాపమే, చెప్పించుకోవడము పాపం. రెండో సోది చెప్పడము పాపమే, అలాంటి తిరుగుబాటు చేయడం పాపమట. ఎవరి మీద తిరుగుబాటు? తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసిన పాపమే, సేవకుల మీద తిరుగుబాటు చేసిన పాపమే, సంఘం మీద తిరుగుబాటు చేసిన పాపమే, ఇంటివారి మీద తిరుగుబాటు చేసిన పాపమే. తిరుగుబాటు అనేటువంటి లక్షణం అపవాది నుండి వచ్చింది. అపవాది నుండి వచ్చినటువంటి తిరుగుబాటు చేసేటువంటి లక్షణాన్ని మనం ఏం చేయాలి తెలుసా? విడిచిపెట్టుకోవాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరుగుబాటు చేయడం పాపమే. ఇంకా మనం చూద్దాం, చాలా సమయం అయిపోతా ఉంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం అంటాడు, మేలైనది చేయనరిగి అలాగూ చేయకపోతే పాపం అంట. అంటే నీకు ఇది మంచి చేస్తే మంచి అవుతుందని తెలుసుకుంటా కూడా చేయకపోతే పాపం. హలో, ఒక వ్యక్తి గురించి నీకేదో తెలిసింది, ఆ విషయం వాళ్ళ ఇంట్లో చెప్తే అది మేలు జరుగుద్ది, అయినా చెప్పలేదు అనుకో, అది నీకు పాపం. బలహీనతలో ఉండేవాడు, శోధనలో ఉన్న వ్యక్తి ఉన్నాడు, ఆకలితో ఉన్న వ్యక్తి ఉన్నాడు, నువ్వు పెట్టగలిగిన సామర్థ్యత నీకు ఉంది. పెట్టగలిగిన వ్యక్తికి నీ దగ్గర పెట్టగలిగినటువంటి సామర్థ్యత ఉన్నప్పుడు పెట్టలేకపోతే, నువ్వు సహాయం చేయకపోతే, సహాయాన్ని ఇవ్వలేకపోతే అది నీకు పాపముగా ఉంటుంది. మేలు చేయనరిగి కూడా అలాగ చేయకపోతే పాపము. ఇంకొక మంచి విషయం, సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం అంటాడు, పాపం చేయకపోతే పాపమట, ప్రార్థన చేయకపోతే పాపమట. ప్రార్థన చేయాలా? పొద్దున్న ఎంతమంది ప్రార్థన చేశారు చెప్పండి? ఎంతమంది పాపం చేశారు నేను చెప్తాను. మిగతా వాళ్ళందరూ పాపం చేశారు. ఎందుకో తెలుసా? వాక్యం చెబుతుంది, ప్రార్థన చేయకపోతే పాపము. సమూయేలు అంటాడు, మీకోసం నేను ప్రార్థన చేయకపోతే నాకు పాపం పట్టుకుంటుంది రాబాయ్, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. సేవకుడు సంఘం కోసం ప్రార్థన చేయాలి, సంఘం సేవకుల కోసం ప్రార్థన చేయాలి, సంఘం తోటి విశ్వాసం కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. అలాగున ప్రార్థన సహకారం అందించుకోకపోయినా పాపమే అంటాడు. మన దృష్టిలో పాపం అంటే ఏంటి? ఒకటే పాపం. ఇక కానీ ఎన్ని పాపాల
రైట్. ఇంకోటి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం అంటాడు, మూర్ఖుని ఆలోచన పాపం. మూర్ఖపు ఆలోచన, మూర్ఖుని యొక్క ఆలోచన పాపముతో కూడుకున్నది. మూర్ఖుని యొక్క ఆలోచన అంటే మూర్ఖపు ఆలోచనలు మనలో ఉంటే అది పాపంగా ఉంటుంది. మూర్ఖుని యొక్క ఆలోచనట ఎలాంటిది? పాపము. మూర్ఖుని యొక్క ఆలోచన పాపము. మూర్ఖ ఆలోచనలు అంటే ఆ నెల నాశనం చేద్దాం, ఈ నెల నాశనం చేద్దాం, ఈ నెల మోసం చేద్దాం, భర్తను ఎలా మోసం చేద్దాం, భార్యను ఎలా మోసం చేద్దాం, పిల్లల్ని ఎలా మోసం చేద్దాం, పొద్దున్న లేచి వంకాయలు ఎలా కోసుకొచ్చేద్దాం. ఇది పాపమే. ఈ పాపములండి, ఒకవేళ నేను అంటే మాట చెప్తున్నాను, ఈ రకాలైన పాపాలన్నీ నానా విధములైన పాపములు ఉన్నాయి. ప్రభు యొక్క వాక్యం చెబుతుంది, యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 అంటున్నాడు, ఆయన రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని విడిపిస్తుంది. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న మీలో ఏ పాపముతో మీరున్నారో, ఏ పాప బంధకాల్లో మీరున్నారో, ఎలాంటి పాపపు జీవితంలో మీరున్నారో, ఎలాంటి పాప జీవితంలో ఉండి మీరు రోధిస్తూ ఉన్నారో నాకు తెలియదు. కానీ ఒకవేళ పాపం మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని వేధిస్తూ ఉన్నట్లయితే వాక్యం చెబుతోంది, మీకున్న ప్రతి పాపము నుండి యేసు రక్తము మిమ్మల్ని పవిత్రులుగా మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తము ప్రతి పాపం, అంటే ఏ పాపమైనా సరే, దుర్నీతి అయినా సరే, విశ్వాసమూలం కాని పాపమైనా, ఆజ్ఞాతిక్రమమైన, తిరుగుబాటు అయినా, సోచెప్పడమైనా, ఏదైనా సరే, ఎలాంటి పాపము చేసినా ఆ పాపములన్నిటి నుండి క్రీస్తు రక్తము నిన్ను పరిశుద్ధిగా మారుస్తుంది. హల్లెలూయా. నీ పాపములు తీయగలిగిన శక్తి ఈ లోకంలో దేనికి లేదు, యేసు రక్తములకు మాత్రమే ఉన్నది. అలాంటి శక్తి కలిగిన యేసు రక్తములు మీ ప్రతి పాపములు కడిగి వేయబడును గాక. హల్లెలూయా. నన్ను మాట చెప్పరా, ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది, బాగానే ఉంది. మళ్ళీ పాపం చేస్తే మనోళ్ళకి బాగా అలవాటు కదా. ఏం అలవాటు? ప్రభా క్షమించు నాయనా. మళ్ళీ పొద్దున్న లేచి ప్రతి రాత్రి మారు మనసుతో ప్రార్థన, పాపక్షమాపణ ప్రార్థన. పొద్దున్న లేచి బెండకాయలో రోజు, వంకాయలో రోజు, కొత్తిమీర రోజు. అంటే ఇది ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే నవ్వుకోవడానికి బాగుంటుందని, అంతేగాని కనబడిని చెప్పలేక కాదు. కనబడిని చెప్తే మీరు తిట్టుకుంటారని బాధపడతారు. ఉదయం లేచిన కాడి నుంచి పడుకుని దాకా పాపం చేయడమే, పాపపు జీవితం, పాప ఆలోచనలే. సాయంత్రం పడుకున్నప్పుడు క్షమాపణ ప్రార్థన. వాక్యం చెబుతుంది, ఒకసారి నువ్వు క్షమింపబడిన తర్వాత, ఒకసారి నీ పాపములకు ప్రాయశ్చిత్తార్థంగా క్రీస్తు రక్తము ప్రోక్షింపబడి ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మరి ఒక బలిదానికి లేదా. మనం జ్ఞాపకం చేసుకుంటే ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 10:14 ప్రకారంగా నీకు రక్షణ కోల్పోకపోవచ్చేమో కానీ, రక్షణ అనుభవం కోల్పోకపోవచ్చేమో కానీ, పరలోక రాజ్యాన్ని కోల్పోకపోవచ్చేమో కానీ, నీ పాపము వలన నీ దేహమునకు శిక్ష తప్పనిసరిగా కలుగుతుంది. ఎంత కలుగుతుంది? 2 దావీదు 4 సార్లు పాపం చేశాడు. 4. మొదటిసారి పాపం చేసినప్పుడు ఒక వింత, రెండోసారి చేసినప్పుడు మరింత, మూడోసారి చేసినప్పుడు 4 చేసినప్పుడు మరింత. శిక్ష పెరుగుతూ వెళ్ళింది. దావీదు శిక్ష అనుభవించాడు. నేను దేవుడు నన్ను క్షమించాడు కదా, నేను ప్రార్థనకు వెళ్తున్నాను కదా, నాకేమీ రాదు అనుకోవడానికి లేదు. నువ్వు మరలా పాపం చేసే స్థితి నీలో ఉంటే, మరలా పాపం చేసే ఆలోచన నీలో ఉంటే, మరలా పాపపు జీవితం నీలో ఉంటే, దానికి తగిన శిక్ష ఖచ్చితంగా నీ దేహంలో జరుగుతుంది. అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మరి పాపం చేయకుండా ఉండాలంటే ఎలా ఉంటాం మనం? పాపం చేయకుండా ఎలా బ్రతుకుతాం? పాపం ఇటు ఉన్నాయి, 1, 2. 1 అంటే ఏదో మానేసి కూర్చోవచ్చు. ఈ నట్లు ఎక్కడ చేయకుండా ఉంటాం? ఇవన్నీ చేయకుండా ఉండాలంటే మీకు మంచి మాట చెప్తాను. అసలు పాపమునకు నాంది ఎక్కడో తెలుసా? పాపమునకు పునాది ఏంటో తెలుసా? నీ మనస్సు. పాపం చేయాలన్న ఆలోచన వచ్చింది చూసావా, అదే నీ పాపం జీవితానికి ప్రారంభము. పాపం చేసే ఆలోచన వచ్చింది చూసావా, ఆలోచనే ప్రారంభము నీ పాపానికి. హృదయంలో ఆలోచన వచ్చింది, అది పాప జీవితానికి ప్రారంభము. ఆలోచనలో ప్రారంభమే, మనసులో ప్రారంభమే పాపము. క్రియలతో ముగిస్తుంది. ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆలోచనతో ప్రారంభమవుతుంది. ఎక్కడ ముగుస్తుంది? క్రియల దగ్గర ముగిస్తుంది. ఆ క్రియ ముగించిన తర్వాత, కళ్ళు మూసుకుపోయి చేసిన పాపం తర్వాత, దేవునికి విధేయత కాకుండా చేసిన పాపం తర్వాత, ఆ పాప క్రియ జరిగిన తర్వాత పాప శిక్ష అంటుకుంటుంది. పాపపు శిక్ష మనల్ని అంటుకుంటుంది. ఇప్పుడు మరి మనస్సులో పాపం అనేది రాకుండా ఉండాలంటే 3 పనులు చేయాలి. 3 పనులు చేయాలి. ఆ 3 పనులు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, మొట్టమొదటిది నీ మనస్సును భద్రం చేసుకోవాలి. నీ మనస్సు, నీ హృదయాన్ని భద్రం చేసుకోవాలి. వాక్యంలో చూడండి, వాక్యంలో ఒకటంటది, నీ హృదయము ఘోరమైన, ఎలాంటిది?
వ్యాధి కలగదు. ఎక్కడుంది వ్యాధి? హృదయంలో వ్యాధి ఉంది. ఈ వ్యాధి ఏం చేస్తుంది మనల్ని? ఏ వ్యాధి ఉంది? పాపపు వ్యాధి ఉంది హృదయంలో. పాపపు ఆలోచనలు ఉన్నాయి హృదయంలో. పాపపు క్రియలు ఉన్నాయి హృదయంలో. ఆ హృదయపు ఆలోచనలు మనల్ని ఏం చేస్తున్నాయంటే పాపము చేసేటట్లు మనల్ని ప్రోత్సహిస్తున్నాయి. అందుకని దావీదు భక్తుడు అంటాడు చూడండి, 119వ కీర్తన 10వ చరణం 11వ చరణాల్లో మనం చూస్తే, నా పూర్ణ హృదయముతో వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరిగిన యెహోవా, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో వాక్యం ఉంచుకునేనాడు. దేవునికి స్తోత్రం. ఎలాగట? నేను నీ ఎదుట పాపం చేయకుండా ఉండడానికి నా హృదయంలో ఏం ఉంచుకున్నాడంట? అందుకనే పౌలు గారు అంటాడు, హృదయం అనే పలకల మీద రాసుకోవాలట వాక్యం. మనం ఎక్కడ రాసుకుంటాం? రాసుకోవద్దని అంటే రాసుకోవాలి, నోట్సుల్లో రాసుకోవాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా హృదయం అనే పలకల మీద రాసుకోవాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి, హృదయంలో వాక్యం ఉండాలి. హృదయంలో వాక్యం ఉంటే అది మనలను పాపము చేయకుండా, దుర్నీతి చేయకుండా, దేవునికి అయిష్టమైన క్రియలు చేయకుండా అది మనల్ని అడ్డుకుంటుంది. పాపపు ఆలోచనలు రాకుండా మనల్ని అడ్డుకుంటుంది. అందుకనే దేవుని యొక్క దాసులు చెప్తా ఉంటారు, అంత మాటలు వాక్యం చదవండమ్మా, వాక్యం వినండమ్మా అంటాం. మనం ఎన్నిసార్లు అంటాం వాక్యం? వారానికి ఒకసారి అంటాం వాక్యం. ఆ వాక్యం కూడా సగమే అంటాం. సగం నిద్రతో, సగం ఈ కొడుతో ఆడుతూ సరిపోతుంది మనకు. శాఖ పాస్టర్ గారులకి, సేవకులకి ఖాళీగా ఉండో పని లేక కాదు మీటింగ్లు పెట్టేది. విశ్వాసులు దేవుని ఎదుట యోగ్యమైన వారికి కనబడాలని, నిర్దోషులుగా కనబడాలని ప్రతిరోజు వాక్యాన్ని అందిస్తే ఆ వాక్యం చేత వారి హృదయాలు కడగబడతాయని, వారి వాక్యాలు శుద్ధిపరచబడతాయని, వారి హృదయాలు బలపరచబడతాయని, వారు సాతానుడిని, అపవాదిని, హృదయపు వ్యాధిని ఎదిరించగలిగిన శక్తివంతులు అవుతారని అర్థమాట్లు కోటలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తాం మరి? పాటలు పాడే వాళ్ళు పాటలు పాడుకోవటాకే వస్తారు. వీళ్ళు పాట పాడేసిన తర్వాత ఇంక వాక్యం వినరేడు. వాయిద్యాలు వాయించే వాళ్ళు వాయిద్యాలు వాయించడాకే వస్తారు. ఈ వాయిద్యాలు వాయించి వెళ్ళిపోతారు. వీళ్ళే కాదు, ఎక్కడైనా నడిచింది ఇదే. పరిచర్య చేసేవారు పరిచర్య చేయడానికే ఉంటారు, పరిచర్య చేసి వెళ్ళిపోతారు. ఎక్కడ మీటింగ్లు జరిగినా, మొన్న అదే ఎవరో మన ఎడ్వర్డ్ ఇలియాన్ గారు అదే బాధపడతారట. పరిచర్య చేసేవారంట, మీటింగ్లు చేసేవారంట, వెనకాల మీటింగ్లు ఆడతారట. ఇక్కడ ప్రార్థన వాక్యం చెప్తుంటారట పాస్టర్ గారు, వెనకాల మీటింగ్లు ఆడతారట. వాక్యాన్ని వినరా, వాక్యానికి లోబడరా. వాక్యాన్ని వినకపోతే జీవితాలు బాగుపడవు. నువ్వు ప్రార్థన చెయ్యి, పరిచర్య చెయ్యి, ఇంకోటి చెయ్యి, నువ్వేం చెయ్యి, నీ హృదయంలో వాక్యం లేకపోతే దాని వలన జరిగేది శూన్యం. రీఛార్జ్ చేసుకోవాలి. ప్రతిరోజు రీఛార్జ్ చేసుకోవాలా. వాక్యాన్ని ప్రతిరోజు వినాలా. ప్రతిరోజు వాక్యం వింటే హృదయం కడగబడుతుంది, వాక్యం పరిశుద్ధపరచబడుతుంది, వాక్యం మన హృదయాన్ని పరిశుద్ధపరుస్తుంది, వాక్యం మన హృదయాన్ని కడుగుతుంది. గృహ గుడిలు ఎందుకు కడతారు? ఉపవాస కోటలు ఎందుకు కడతారు? భాస్కర్ ఖాళీగా ఉండి మీరు ఇచ్చే డబ్బులు కోసం కాదా? మిమ్మల్ని దేవుడి ఎదుట యోగ్యులుగాను నిర్దోషులుగాను నిలబెట్టాలని. అలా నిలబెట్టాలంటే మీకు వాక్యమే చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చెప్తే మనకేం వాక్యం? ఈ రోజుల్లో వాక్యం చెప్తే వాక్యం వినేవాళ్ళు లేరండి. ఏం కావాలో తెలిసే వాక్యం బదులు కల్పనా కథలు కావాలి. ఏమి పాస్టర్ గారు ఏం చెప్పడియాలి, వీడు ఎన్ని వచనాలు చూపించిన అనవసరం. అదే కాక 2 కథలు చెప్పి నవ్వుకున్నట్టు చేస్తే హజ్జి బావ ఏం చెప్పాడండి, వాక్యం సూపర్ చెప్పాడండి, పొట్ట పగిలిపోయేలా నవ్వుకున్నాడు. ఇదే వాక్యం? ఏం చెప్పారు రా వాక్యం అంటే? పొట్ట పగిలిపోయేలా నవ్వుకున్నాడు బావా. నవ్వుకోవడానికి చెప్పింది ఆ వాక్యం. వాక్యము బుద్ధి చెప్పడానికి, గద్దించడానికి, నిన్ను సరి చేయడానికి, నీ యొక్క ప్రాణాత్మ శరీరాల్లో దాగి ఉన్న పాపమును బయటికి తీయడానికి, నిన్ను గాయపరిచి లోపల ఉన్న కల్మషాన్ని బయటికి లాగడానికి వాక్యం. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పి. హల్లెలూయా. అలాంటి వాక్యాన్ని వినడం మానేసి చాలామంది కల్పనా కథల వైపు వాక్యం మనసు తిప్పే వాళ్ళు ఉన్నారు. కల్పనా కథల వైపు ఆలోచన తిప్పే వాళ్ళు ఉన్నారు. కల్పనా కథల వైపు హృదయాలు తిప్పేవారు ఉన్నారు. ఈ రోజు నీ వాక్యం ఎందుకంటే బైబిల్ అంటాడు, అలాంటి వాక్యం చెప్పే వాళ్ళని కొంతమంది ఏర్పాటు చేసుకుంటారట. వారికి ఇష్టమైన బోధకుల్ని, ఎవరికి ఇష్టమైన వాళ్ళు దొంగతనం చేసే వాళ్ళందరికీ దొంగలు పాస్టర్ గారు కావాలి. వ్యభిచారం చేసే వాళ్ళందరికీ వ్యభిచార పాస్టర్ గారు కావాలి. వీడన్నీ చెప్తాడు, ఇది మాత్రం చెప్పడు. అమ్మయ్య తాడు జోలికి వెళ్తలేదు. అమ్మయ్య వీడికి ఎంత బాగుంటుందో. పాపం గురించి ఎత్తినప్పుడు వ్యభిచారం అనే మాట ఎత్తకపోతే అమ్మయ్య ఎత్తలేదమ్మయ్య. అమ్మయ్య దొంగతనం చేసేవాడికి అమ్మయ్య దొంగతనం గురించి ఎత్తలేదు, కొబ్బరికాయల గురించి ఎత్తలేదు.
ఎంత చక్కగా ఉంటుందో. నేను వాక్యం వినాలి, హృదయాన్ని కడుక్కోవాలి, వాక్యం అనే ఉతక స్నానము చేయాలి మనం. దేవునికి స్తోత్రం. రెండవది, హృదయంలో దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. ద్వితీయోపదేశకాండం 4:9 అంటాడు, అయితే నువ్వు జాగ్రత్త పడు, నీ కన్నులారా చూచిన వాటిని మరవకుండాట్లు, నీ జీవితకాలం అంతా నీ హృదయంలో దాన్ని తొలగిపోకున్నట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. దేవుడు చేసిన హృదయ మేలులను మర్చిపోకుండా జాగ్రత్త పడాలట. మర్చిపోని దేవుడు చేసిన మేలు ఎప్పుడు మర్చిపోతాం? బైబిల్లో కూడా చెప్తూ ఉంటాడు, 8వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 14 అంటాడు కదా, హృదయమును మదించి అంటే కొవ్వెక్కి. ఎక్కడ కొవ్వెక్కింది? హృదయాన కొవ్వు అక్కడ అంటే గర్వం వచ్చి దేవుడు చేసిన మేలులను మర్చిపోతాడట. మీకు మంచి మాట చెప్పనా, గర్వం అనేటువంటిది ఒళ్ళు కొవ్వెక్కింది అనుకోండి, ఒళ్ళు కాదు, ఒళ్ళు కొవ్వెక్కినా పర్లేదు, మనసుకి కొవ్వు ఎక్కకూడదు, హృదయానికి కొవ్వెట్టకూడదా. హృదయానికి కొవ్వెట్టింది అనుకోండి, ముందుంది ముసళ్ళ పండగ, అంతే. గర్వం అనేది వచ్చిందా, ముందుంది ముసళ్ళ పండగ. ఎవడైనా గర్వంగా మాట్లాడుతున్నాడా, ఎవడైనా గర్వంగా తలలుచుతున్నాడా, ఎవడైనా గర్వం చూస్తున్నాడా, అయిపోయింది వాడి సీను. నువ్వేం చూడక్కర్లేదు, కంగారు పడక్కర్లేదు. నీ మీద ఎంత కేకలు వేసినా రాబోతున్న రోజుల్లో వాడి పతనాన్ని కల్లారా చూస్తాం. కారణం ఏంటి తెలిసే? వాడి పతనం ఎవడో పతనం చేయక్కర్లేదు, వాడి గర్వమే, వాడి నోరే వాడిని పతనం చేస్తుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పి. ఇక మూడవది రోమీయులకు రాసిన పత్రిక 8:9 అంటాడు కదా, అక్కడ రాస్తూ ఉంటాడు, అక్కడ అంటున్నాడు, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు. మూడవది ఏంటంటే, మన హృదయంలో దేవుని యొక్క ఆత్మ నివసించాలి, పరిశుద్ధాత్ముడు నివాసం ఉండాలి. పరిశుద్ధాత్మ నివాసం ఉండాలా? మన హృదయం పరిశుద్ధాత్మకు నివాసంగా ఉంటే, పరిశుద్ధాత్ముడు మన హృదయంలో నివాసం ఉంటే, మన హృదయంలో వ్యాధి ఎంతటి వ్యాధి అయినా పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అది మనల్ని ఎంత పాపమునకు ప్రోత్సహించినా, ఎంత పాపం వైపు తిప్పినా, ఎంత పాపపు ఆలోచనలు చెప్పినా, మనము పాపమునకు జోలికి పోకున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రత్యక్షంగా ఆయన కాపాడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉంటాడు, నువ్వు చేసేది తప్పు అని. అక్కడికి నువ్వు చేసేది తప్పు అని చెప్పినా నువ్వు వినకుండా వెళ్తున్నావు అనుకోండి, ఒకసారి 2 సార్లు అంటే పరిశుద్ధ మీలో ఉన్న ఆత్మను దుఃఖపరచొద్దాడు. మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మను ఏం చేయకూడదు? దుఃఖపరచకూడదు. ఎప్పుడు దుఃఖపడతాడు పరిశుద్ధ ఆత్మదేవుడు? చెయ్యొద్దన్న పని చేతన్నాం. ఆదివారం కార్యక్రమాలు పెట్టుకోకండమ్మా, ఎన్నిసార్లు చెప్పినా సరే మేము పెట్టుకుంటాం, నువ్వు రావా సరే అయితే మరి దబాయి పాస్ట్ కార్ల మీద వద్దా ఆదివారం పెట్టకూడదా అంటే ఎక్కడ గట్టిగా చెప్తే రెడీమేడ్ పాస్టర్లు ఉంటారు కొంతమంది. వీడికి ఒక ట్రైనింగ్ ఉండదో, ఏం ఉండదో, పిలుపు ఉండదో, ఏముండదు, మైకి మీద ఆశతో వచ్చేస్తాడు. వీడు రెడీగా ఉంటాడు, ఎవడు పిలుస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఆ పాస్టర్ తిడతాడు, ఎప్పుడు ఇక్కడికి వచ్చేస్తాడని చూస్తాడు. మనకే నీతి ఉండదు కదా. సేవకుడు ఎందుకు చెప్పాడో, సేవకుడు ఎందుకు గద్దించాడో, సేవకుడు ఎందుకు బుద్ధి చెప్పాడో, సేవకుడు ఎందుకు చేయొద్దన్నాడో, చేయడం అనదో అనుకుంటామా అంటే అనుకో. నువ్వు కాకపోతే మేము అప్పుడే చేయాలి, వస్తే మీరు రండి, రాకపోతే మరి ఏమనుకోకుండా మీరు రానంటారు కదండి. ఇలాంటి సంఘస్థులు ఉన్నందువల్లే సంఘం భారతదేశంలో ప్రాముఖ్యంగా సువార్త కలగకపోవడానికి, సంఘం విస్తృతంగా బలపడపోవడానికి గల కారణం ఎవరో తెలుసా? మీరే. మీ వల్లే సంఘం బలపడతలేదు. మీరంటే మీరు కాదు, మమ్మల్ని తిట్టే అన్నం ఏంట్రా బాబా అని అనుకోకుండా అందరూనే. భారతదేశంలో క్రైస్తవ సంఘం అంతా కూడా ఎలాగా తెలుసా? సేవకుడు చెప్పిన మాట అంటే సేవకుడి మీద పెత్తనాలు చేస్తారు. సేవకుని లోబడే వాళ్ళు లేడా, సేవకుడికి బుద్ధి చెప్తారు, సేవకుడికి క్రమశిక్షణ తెలుపుతారు. ఆదివారం చెయ్యకూడదని ఉందా అంటే, మందు తాకూడదని ఉందా అంటే, అలా ఉందంటే ఇలా ఉందని నువ్వు చెప్పేది ఎట్లా? బైబిల్లో ఉంది కదా. దేవునికి స్తోత్రం. మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనల్ని గద్దిస్తాడు చెయ్యొద్దని. గద్దించినప్పుడు ఆ గద్దింపుకి లోబడాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 3 విషయాలు మన మనసులో దాచుకుంటే మన హృదయం మనం పాపమునకు జోలికి పోకుండా ఉంటాం. వాడిది హృదయంలో వాక్యం ఉండాలి. ఏంటిది? రెండవది, దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది, మన హృదయంలో పరిశుద్ధాత్మునికి నివాసాన్ని ఏర్పాటు చేయాలి. మన హృదయంలో పరిశుద్ధాత్మునికి అవకాశాన్ని ఇవ్వాలి. హృదయంలో పరిశుద్ధాత్మునికి స్థలం ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనము దేవుని చేత నడిపించబడతాం. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. అలా ఉంటే అప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. అంటున్నాడు కదా, ఇదిగో మరలా పాపము
నేనంటున్నాను, నీ శ్రమలకు కారణము ఆయన కాదు. ప్రభువు నిన్ను విడిచిపెట్టలేదు, నీవే విడిచిపెట్టేసేవేమో. ఆయన అన్యాయస్తుడు కాదు, నీ లోపమేనేమో నీ శ్రమలకు కారణమో. అయ్యా నాకు ఉద్యోగం రావట్లేదు, నీలో ఇక పాపం మిగిలిపోయి ఉందేమో. అయ్యా నాకు బిడ్డలు కలగట్లేదు, ఇక నీలో పాపం మిగిలిపోయి ఉందేమో. అయ్యా నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నాను, నీలో పాపం మిగిలిపోయి ఉందేమో. అయ్యా నాకు మేలు కలగడం లేదు, నీలో పాపం మిగిలిపోయి ఉందేమో. ఇంకా అక్కడక్కడ అంటుకుని ఉండిపోయిందేమో పాపం. నువ్వు మరలా చేస్తున్న పాపము నిన్ను దుర్నీతికి పాలు చేస్తుందేమో, పాపపు క్రియలకు నిన్ను ప్లోడ్ చేస్తుందేమో, పాపపు శిక్షకు నిన్ను లోడ్ చేస్తుందేమో. నువ్వు అనుకుంటున్నావు, నన్ను పాస్టర్ గారు చూడడం లేదు కదా, నన్ను ఏ విశ్వాసి చూడడం లేదు కదా, నేను ఎవరికి తెలియకుండా చేస్తున్నాను కదా అని. జాగ్రత్తగా వినండి, ఎవడి కన్ను కప్పినా కానీ, ఎవరి కన్ను కప్పలే, దేవుని కన్ను కప్పలా. దేవుని కన్ను నిన్ను చూస్తూ ఉంది. నిన్ను ఆయన చూస్తూ ఉన్నప్పుడు నీ పాపం ఆయన కనబడుతూ ఉందేమో, నీ దుర్నీతి ఆయన కనబడుతుందేమో, క్రమశిక్షణ లేని జీవితము ఆయన కనబడుతుందేమో. అందుకనే నీ జీవితంలో మేలు కలగడం లేదేమో. నన్ను మాట చెప్పనివ్వండి, ఈ రోజైనను నీలో ఉన్న పాపపు స్థితిని విడిచిపెట్టుకోగలిగితే, నీలో ఉన్న దుర్నీతిని విడిచిపెట్టుకోగలిగితే, నీలో ఉన్న క్రమశిక్షణ రహితమైన జీవితాన్ని విడిచిపెట్టుకోగలిగితే, ఇదే అనుకూల సమయము. ఆయన ఈ రోజు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు ఆయన నిన్ను బాగు చేయడానికి సమర్థుడు, నిన్ను స్థిరపరచుటకు సమర్థుడు, నిన్ను ఆదరించుటకు సమర్థుడు, నీ కన్నీరు తొలగడానికి సమర్థుడు, నీ పరిస్థితిని మార్చడానికి సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పాపం నీలో దాగి ఉందో నాకు తెలియదు, ఎలాంటి పాపం నీలో దాగి ఉందో తెలియదు, నీ మనస్సు ఎలా ఉందో నాకు తెలియదు. ఈ రోజు నీ మనస్సును మార్చుకుని నీ బ్రతుకును ప్రభువుకి అప్పగిస్తే, ప్రభు నీ జీవితాన్ని నిలబెట్టును గాక, నీ బ్రతుకును స్థిరపరచును గాక, నీ జీవితం నిలబెట్టును గాక, నీ ఆలోచన భద్రపరచును గాక, నీ కన్నీరు తుడుచును గాక, నీ ఆలోచన సఫలపరచును గాక, నేను స్థిరపరచి నడిపించును గాక. తలలో ఉంచుదాం, ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడు కృపగల తండ్రి, జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఇగో తండ్రి, సులువుగా చిక్కులు పెట్టి పాపములను విడిచి అయ్యా నీ వైపు గురువైపు పరిగెత్తే జ్ఞానం మాకు దయచు, నీ కృప చేత బలపరచు అయ్యా. ఇగో తండ్రి నాయన, మరలా పాపం చేయడం ద్వారా అయ్యా ఇగో తండ్రి మరింత కీడు మేము అనుభవిస్తామేమో నాయన. మేము రక్షణను బావులు కోల్పోకపోవచ్చేమో కానీ అయ్యా ఈ భూమి మీద శిక్షణ అనుభవించాల్సి వస్తుందేమో. మహిమ పొందాం ఆయన. మీరు మా కొరకు సిద్ధపరిచిన సకల ఆశీర్వాదాలు మేము అనుభవించాలి, సకలమైన దీవెనలు మేము పొందడానికి కృప చూపించి మీరే మహిమ పొందమని ఏ పరిశుద్ధ నామమున స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.